మన ఇండియాలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయండి. అందులోనూ కర్ణాటకలో ఉన్న మురుదేశ్వర్ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. చాలా బాగుంది గుడి అయితే మాత్రము. మీలో ఎవరైనా మొదటిసారి మురుదేశ్వర్ టెంపుల్‌కి వెళ్తున్నారు అంటే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. గుడికి ఎంట్రన్స్ అయితే ఇలా వెళ్ళాలండి మనము. ఇక్కడ కనిపించేదే రాజగోపురం. ఈ రాజగోపురం పొడవైతే 249 అడుగులు ఉంటాయండి. మేము దర్శనానికి ఈవినింగ్ వెళ్ళామండి. మనము ఈ రాజగోపురం పై వరకు అయితే వెళ్ళొచ్చండి. లిఫ్ట్ సౌకర్యం అయితే ఉంది. మొత్తం 18 ఫ్లోర్లు ఉంటాయండి. అక్కడ వరకు అయితే లిఫ్ట్ వెళ్తుందనమాట. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మీకు సేవా టికెట్లు అయితే ఇక్కడ ఉంటుందండి. పాస్ చేసుకొని అయితే చూడండి. లిఫ్ట్‌కి అయితే సెపరేట్ ఛార్జ్ అండి. పెద్దవాళ్ళకైతే రూ. 30, పిల్లలకైతే రూ. 10 అండి. టైమింగ్స్ కూడా ఉంటాయి. మనం పైకి వెళ్ళామంటే గోపురం పైన అయితే చుట్టూ సముద్రం ఇలా కనిపిస్తుందండి. గుడికి 3 పక్కల పెసిఫిక్ మహాసముద్రం అయితే ఉంటుందండి. చూడడానికైతే చాలా బాగుంటుంది. పైనైతే మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. దానికైతే టైం లిమిట్ ఏం లేదు. లిఫ్ట్‌లో తీసుకెళ్ళి మనల్ని పైన వదిలేస్తారు. మనం చాలా సేపు ఉండొచ్చు. ఫోటోస్ తీసుకొని కూడా రావచ్చండి. సో, మేము ఇంకా దర్శనానికైతే వచ్చేసినాము. దర్శనానికైతే మేము రూ. 120 టికెట్ అయితే తీసుకున్నామండి. రూ. 120 టికెట్ కండి లోపల అర్చన అయితే చేపిస్తారు మనకు. లడ్డు అయితే ప్రసాదంగా ఇచ్చారు. మధ్యాహ్నంగా గాని ఈ గుడికొచ్చాము అంటే అన్నదానం ఉంటుందండి. భోజనం అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఈవినింగ్ వచ్చాము. మేము వచ్చిన టైమింగ్‌లో అయితే రష్ అయితే తక్కువే ఉన్నారండి. మాకైతే ప్రశాంతంగా దర్శనం జరిగింది. ఇక్కడైతే శివుడు ఆత్మలింగంలో ఉంటాడండి. చాలా బాగుంటుంది. నైట్ అయితే మనకు వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా అందరూ దర్శనం అయితే చేసుకోండి.